హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. ఇవాళ మన రివ్యూ వచ్చేసి మంకీ మ్యాన్, స్టారింగ్ అండ్ డైరెక్టెడ్ బై దేవ్ పటేల్. మూవీ అమెజాన్ ప్రైమ్ అండ్ యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే. ఇది అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్ కాదండి. 18+. స్టోరీ ఏంటంటే చాలా సింపుల్, చాలాసార్లు చూసిన స్టోరీయే. హీరోకి చిన్నప్పుడు జరిగిన అన్యాయానికి పెద్ద అయ్యాక ఏం చేశాడు అనేదే స్టోరీ అనమాట. అండ్ మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఫీడ్బ్యాక్ సజెషన్స్ మాత్రం కామెంట్ చేయండి. నా వరకు చెప్పాలంటే ఇట్స్ అ గుడ్ యాక్షన్ మూవీ అనిపించిందండి. యాక్షన్ మూవీ అంటే ఇష్టమైన వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అప్పుడెప్పుడో జాన్ విక్లో చూసానండి. మళ్ళీ ఆ రేంజ్ కాదు కానీ కొంచెం ఆ స్టైల్లో అంతే ఎఫెక్టివ్గా హ్యాండ్ టు హ్యాండ్ కమ్బ్యాక్ సీన్స్ చాలా బాగుంది. స్పెషల్ మెన్షన్ ఏంటంటే కెమెరా వర్క్ మ్యాన్, ఇట్స్ వెరీ గుడ్. స్టోరీ చాలా బాగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మనల్ని బాగా హుక్ చేస్తుంది. మూవీ స్టార్టింగ్ నుంచి స్టోరీలోకి వెళ్ళిపోతుంది. మూవీ మొత్తం హనుమంతు రెఫరెన్సే ఉంటాయండి. అవి కూడా బాగా సెట్ అయ్యాయి. హీరోని వీక్గానే చూపిస్తారండి, అంతే న్యాచురల్గా కూడా ఉంటాయి. హీరో సఫర్ అవ్వడం, హీరో సిచ్యువేషన్, తన పెయిన్ అన్నీ మూవీకి బాగా యూజ్ అయ్యాయి. అండ్ రివెంజ్ కోసం ఏమేం చేశాడు, తన గతం తనని వెంటాడడం వల్ల ప్రజెంట్ లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేసింది అంతే బాగా చూపించారు. చాలా సీన్స్ని కెమెరా అండ్ మ్యూజిక్ ఎలివేట్ చేసి అండ్ ఫస్ట్ హాఫ్ ఎండ్స్ విత్ ఏ గుడ్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఇట్స్ ఏ గుడ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కొంచెం సినిమాటిక్లో పెట్టని తీసుకున్నారని అయితే అనిపించిందండి. అయినా కానీ ఓకే. అండ్ సినిమా కొంచెం స్లోగా అవుతుందేమో అనిపించేలోపు స్పీడ్ అందుకుంటుంది అండ్ క్లైమాక్స్ వెళ్ళిపోతుంది. హీరో సెకండ్ హాఫ్లో ఫైట్స్ నేర్చుకోవడం మరీ సింపుల్గా ఉంటుందండి. మిగతా అంతా ఓకే. అండ్ ఫైనల్లీ క్లైమాక్స్ ఇస్ గుడ్. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్. మీకు యాక్షన్ మూవీస్ ఇష్టమైతే మాత్రం డెఫినెట్లీ వెళ్ళి చూడండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. అండ్ అట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ కాదు.